సుమన్ టీవీ. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 18 దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి మనకి రింగ్ రోడ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మరి నేను ఈ రోజు మీకు ఒక వెంచర్ చూపించడానికి అయితే రెడీగా ఉన్నాను. సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ ఆమంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మరి నన్ను ఫాలో అయిపోండి. వెంచర్ హైలైట్స్ కానీ లొకేషన్ హైలైట్స్ ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో వ్యూవర్స్, మరి చూసారు కదా, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర అయితే ఉన్నాను. మరి నేను చెప్పినట్టుగా రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యాము, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నాము. మరి ఇక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4th సిటీకి దగ్గరలో ఉన్నటువంటి సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ ఆమంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వెంచర్ దగ్గరికి అయితే నేను తీసుకెళ్ళబోతున్నాను. మరి ఆన్ ద వే ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ కూడా పైసిగండి, మైసమ్మ టెంపుల్, ఫ్యాబ్ సిటీ కానీ, పిరమిడ్ కానీ ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఎక్కడ మిస్ అవ్వద్దు, నన్ను ఫాలో అయిపోండి. సో శ్రీశైలం నేషనల్ హైవే మీదుగా మనం ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి ఈ వెంచర్ ఆమంగల్ టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా వస్తుంది. సన్షైన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ వెంచర్. సో వ్యూవర్స్, ఫైనల్లీ మనం సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ వెంచర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఆన్ ద వే నేను మీకు లొకేషన్ హైలైట్స్ అయితే చూపించాను కదా. ఫ్యాబ్ సిటీయే కానీ, పైసిగండి, మైసమ్మ టెంపుల్, మళ్ళీ పిరమిడ్, మహాశివ పిరమిడ్, మరి ఒకే చోట 5,000 మంది ధ్యాన శిబిరం చేసినటువంటి శిబిరము మీకు నేను లొకేషన్లో కూడా చూపించాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంచర్ లోపలికి వెళ్ళిపోదాము. వెంచర్ హైలైట్స్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, మరి ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ వెంచర్ తీసుకుంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటుంది, మరి ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు చెప్పడానికి అయితే రెడీగానే ఉన్నాను. మరి లేట్ చేయకండి, నన్ను ఫాలో అయిపోండి. సో వ్యూవర్స్, ఫైనల్లీ మరి సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ ఆమంగల్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తున్నటువంటి ఈ వెంచర్ దగ్గరికి అయితే నేను లోపలికి రావడం జరిగింది. ఆన్ ద వే మీకు లొకేషన్ హైలైట్స్ అయితే చాలానే చూపించేస్తాను కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ప్రెసిడెంట్ మధుమతి మేడం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి లొకేషన్ హైలైట్స్, వెంచర్ హైలైట్స్ అన్నీ కూడా వారి మాటల్లోనే. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మరి చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ టైంలో తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి 4th సిటీ ఈ టైంలో మీ వెంచర్ రావడం అనేది, మరి ఒక్కసారి లొకేషన్ హైలైట్స్ కానీ వెంచర్ హైలైట్స్ కానీ మా వ్యూవర్స్కి. మీరు అన్నట్టు మీరు అన్నీ చూసుకుంటూనే వచ్చారు కదా అవన్నీ. సో మీకు ఉన్న డెవలప్మెంట్స్ అవన్నీ చూశారు. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ మై వెంచర్. ఓకే, సో మనది సన్షైన్ శివం కౌంటీ. 11th రోజు మనకి లాంచింగ్ అయిందండి. సో మీరు చూస్తూనే ఉన్నారు, మొత్తం ఇప్పుడు ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, రెడీ అవుతుంది ఇప్పుడు. సో వర్క్ కూడా జరుగుతున్నది, యూ కెన్ సీ దాట్ ఆల్సో. ఏంటంటే ఇది మనకి ఆమన్గల్ మున్సిపాలిటీలోకి వస్తుందండి. ఆమన్గల్ మున్సిపాలిటీలో డిటిసిపి ఉన్న 8 acres వెంచర్ అనమాట. దీంట్లో మనకి ఆల్ ఫెసిలిటీస్, బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ కానీ, రెయిన్ హార్వెస్టింగ్ పిట్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, సో ఎవ్రీథింగ్ అంటే రెడీ టు కన్స్ట్రక్ట్ అ హౌస్. సో అలా ఉందన్నమాట మన వెంచర్. సో ఈ దీనికి పక్కనే మనకి ఊరు ఈ ఆమన్గల్ ఆనుకొని ఉంది. యూ కెన్ సీ దట్. పక్కనే మనకు విలేజ్ కూడా ఉంది ఆల్రెడీ. ఎంత మంచి పెద్ద పెద్ద ఇల్లు. సో ఇది అన్నమాట. అంటే మీరు ఆమంగల్ మున్సిపాలిటీ పరిధి అంటున్నారు కదా మేడం, ఒక్కసారి డీటెయిల్ గా. ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలోకి ఇప్పుడు ఇవన్నీ వచ్చాయండి. ఇది యాక్చువల్గా మీకు రేవంత్ రెడ్డి గారు మనకి మన భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఇది మన ఫ్యూచర్ సిటీకి. ఇప్పుడు మీరు ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ డెవలప్మెంట్ చూశారు. నౌ మనకి సౌత్ జోన్, ఇది సౌత్ జోన్. సో సౌత్ జోన్ లో కొత్త నగరం శంకుస్థాపన జరిగింది అనమాట. దీన్ని ఫ్యూచర్ సిటీ అంటారు. 4th సిటీ, ఇట్స్ ఏ ఫ్యూచర్ సిటీ. 4th సిటీనే ఫ్యూచర్ సిటీ. ఎస్, ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీలో మీకు 10,120 acres అనేది మనమే ఆల్రెడీ భూసేకరణ జరిగింది దీంట్లో. ఫ్యూచర్ సిటీలో మీకు ఆమన్గల్, కడతాల్, ఇబ్రహీంపట్నం, యాచారం 54 గ్రామాలు, 7 మండలాలని తీసుకున్నారనమాట. మేడం, మరి ఈ టైంలో ఇక్కడ వెంచర్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫెసిలిటీస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటారు? ఓకే, ఇది ఏంటి అని అంటే మనకి ఫస్ట్ RRR జస్ట్ 2 to 3 kilometers లో ఉంది. మనకి ORR RRR కి మధ్యలో ఇది శ్రీశైలం హైవేలో మీరు చూసారు, హైవేలో ఆమన్గల్లో ఉంది. సో
సో మనకి ఫస్ట్ తీసుకోవాలి అని అంటే ఎవరైనా ఏదైనా ల్యాండ్ కొనుక్కునేటప్పుడు మనకి దాంట్లో డెవలప్మెంట్స్ ఏంటి, మనం ఎందుకు కొనాలి, రేట్ ఎంత స్పీడ్గా పెరుగుతుంది అని అనేది మనం చూసుకుంటారు. ప్రతి కస్టమర్ చూసుకునేది అదే. సో దీంట్లో ఏంటంటే మనకి దిస్ ఈజ్ మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ సూపర్గా ఉంటాయి. మేడం మరి ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ భూమి ఉంది బాగా అంటున్నారు. రీసెంట్ గా ఒక న్యూస్ అయితే ఒక రికార్డ్ స్థాయిలో రియల్ ఎస్టేట్ అంతా కూడా ఎకరం 177 కోట్లు పలుకుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. బాంబే, బెంగళూరు కంటే హైదరాబాద్ అన్ని రకాలుగా నంబర్ 1 అని చూపిస్తుంది. మరి ఈ టైంలో ఇక్కడ సన్షైన్ ప్రాపర్టీస్, ఇన్ఫ్రా ప్రాపర్టీస్ లో శివం కౌంటీలో మేము వెంచర్ తీసుకుంటే మీరు మాకు ఏం అష్యూరెన్స్ ఇస్తారు? శివం కౌంటీలో ఎందుకు తీసుకోవాలి అని అంటే మనమే దిస్ ఈజ్ ఇన్ శ్రీశైలం హైవే. ఇది 4th సిటీ, ఫ్యూచర్ సిటీలో ఉంది మనది. ఓకే, అండ్ ఆమన్గల్ మున్సిపాలిటీలోకే వస్తుంది ఇది. సో దీంట్లో ఎందుకు అని అంటే ఇప్పుడు మీకు ఫ్యూచర్ సిటీ గురించి మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది చూశారు. సో మనకి అక్కడ ఫ్యూచర్ సిటీలో యాచారము, కర్తాలు, తర్వాత ఇబ్రహీంపట్నము, ఆమన్గల్, ఇవన్నీ మండలాలు 54 విలేజెస్ని కలిపి మనకి ఫ్యూచర్ సిటీలో తీసుకున్నారు. దాంట్లో 10,120 ఎకరాలు ఓన్లీ ఫర్ ఫ్యూచర్ సిటీ చేశారు. అండ్ దీంట్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 30 ఎకర్స్లో మన డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఓకే, మీకు ఇంకోటి ఏంటంటే ఇది ఎయిర్పోర్ట్కి దగ్గర, ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, హాఫ్ అన్ అవర్లో మీరు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేయచ్చు. మీరు వచ్చేటప్పుడు మైసిగండి చూశారు, తర్వాత పిరమిడ్ చూశారు, ఓకే, ఫ్యాబ్ సిటీ చూశారు. సో ఇవన్నీ కూడా దీంట్లో డెవలప్మెంట్స్ ఎందుకు ఇంత తొందరగా ఫాస్ట్ గ్రోత్ అవుతుందంటే మొన్న శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయింది. 4th సిటీ ఇది వర్క్ స్టార్ట్. మొన్న రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళినప్పుడు అక్కడ ఈ 4th సిటీ గురించి మొత్తం చెప్పారు. వరల్డ్ ట్రేడ్ కంపెనీ కూడా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంది. వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ ద ల్యాండ్. ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన మీర్ ఖాన్ పేట్లో మొన్న ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా చేయబడింది అనమాట. ఓకే, సో దీంట్లో ఆమన్గల్ వరకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్ ఫస్ట్ ఫేజ్లో 30 ఎకర్స్లో మనకి స్టార్ట్ చేస్తున్నారండి. ఓకే, అందులో ఫ్యూచర్ సిటీలో ఇది చేరుకుందనమాట. 9 జోన్స్ ఉన్నాయి దీంట్లో. 9 జోన్స్ ఏంటి జోన్స్ అని అంటే మనకి AI సిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, దానికి 140 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో మనకు వాళ్ళకి ఇచ్చారనమాట. సెకండ్ వచ్చేసి లైఫ్ సైన్స్ సిటీ, ఎక్కువగా ఇచ్చింది 4,200 ఎకరాలు దానికి కేటాయించారు. తర్వాత హెల్త్ సిటీకి 120 ఎకరాలు దానికి కేటాయించారు. తర్వాత స్పోర్ట్స్ హబ్కి వచ్చేసరికి 255 ఎకరాలు. ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దానికి 3,682 ఎకరాలు దానికి కేటాయించారు. తర్వాత రెసిడెన్షియల్ సిటీ, తర్వాత ఎడ్యుకేషన్ యూనివర్సిటీ జోన్ దాంట్లో 225 ఎకరాలు. తర్వాత మిక్స్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్కి 336 ఎకరాలు కేటాయించారు. ఇన్ని జోన్లు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఇన్ని జోన్స్ డెవలప్ అవుతున్నాయి అని అంటే యూ జస్ట్ సీ దట్. ఇప్పుడు వరకు ఉన్న మనకి ఫస్ట్ హైదరాబాద్, తర్వాత సైబరాబాద్, హైటెక్ సిటీ, నోవాటెల్, ఇవన్నీ కంపెనీస్ ఎలాగైతే వచ్చాయో ఇప్పుడు 4th సిటీలో మీకు ఫార్మా కంపెనీస్ కానీ ఇవన్నీ 7 జోన్స్ మీకు ఏదైతే చెప్పానో ఆ జోన్స్ అన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. అంటే మేడం ఏదైనా వెంచర్ కొనాలి అంటే ఖచ్చితంగా ఒక క్లయింట్ అనే అతను సరౌండింగ్స్ లో డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే లైక్ ఎడ్యుకేషనల్ కానీ ఇంకా ఏ పరంగా హెల్త్ పరంగా చూసుకుంటే హాస్పిటల్స్ కానీ ఇంకా కంపెనీస్ కానీ రాబోయే ఇప్పుడు మీరు అంతా AI చెప్పారు, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IT కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీస్ ఏమైనా మా సరౌండింగ్స్ లో వస్తున్నాయి? ఒకసారి సరౌండింగ్ హైలైట్స్ మాట్లాడుకుంటే ఫ్యూచర్ సిటీలో ఇవన్నీ కవర్ అవుతాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వరల్డ్ లో ఫేమస్ స్టేడియం కూడా మనకి హైదరాబాద్ లోనే ఈ ఫ్యూచర్ సిటీలోనే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో దిస్ ఇస్ వాట్ ద మెయిన్. ఎందుకు ఫోకస్డ్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి మొత్తం ఎక్కువగా పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ నౌ. వాళ్ళు మొత్తం నెట్లోనే చూసుకొని ఎక్కడ డెవలప్మెంట్లు అవుతున్నాయి, ఎక్కడ ఏం వస్తున్నాయి అని చూసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. కమింగ్ టు మరి ఇంకా అందరూ అడిగేదే ఇది, ఖచ్చితంగా ఒక క్లయింట్ కి వచ్చేది ఏంటంటే లాస్ట్ బ్యాంక్ లోన్స్. మరి బ్యాంక్ లోన్స్ ఉన్నాయా, మరి రేరా అప్రూవ్డ్ ఉందా, DTDC కానీ ఒక్కసారి వీటి గురించి మాట్లాడుకుంటే. మనది రేరా అప్రూవల్ ఉందండి. అండ్ మనకి బ్యాంక్ లోన్స్ IDBI బ్యాంక్ నుంచి లోన్స్ కూడా ఇస్తున్నాము. 70% వరకు లోన్ వస్తుంది. అండ్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ ప్రొఫైల్ని బట్టి కూడా ఉంటుంది. సో మరి ఫైనల్ ఒక విషయం చెప్పండి. నేను ఆల్రెడీ సరౌండింగ్స్ చూస్తున్నాను, ఫేమస్ టెంపుల్ మైసిగండి మైసమ్మ టెంపుల్ ఉంది చక్కగా, మరి ఫ్యాబ్ సిటీ ఉంది, ఇంకా పిరమిడ్, ఒకే చోట 5,000 మంది ధ్యానం చేసేటటువంటి శిబిరం అది. అంటే చాలా మంది ఏంటంటే క్లయింట్స్ కొంచెం ఒక రిలాక్సేషన్ కోసమైనా అవుట్స్కట్స్ లో ఇట్లా చూసుకొని ఇక్కడ ఉండకపోయినా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట, ఎప్పుడైనా ఫామ్ హౌస్ లాగా పెట్టుకొని ఫ్యామిలీతో కానీ వీకెండ్ లో కానీ మంత్ ఎండ్ లో కానీ వచ్చి కొంచెం రిలాక్సేషన్ కోసం కూడా గడపడానికి చూస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ మంది మెడిటేషన్
ఇంక్యుబేషన్ సెంటర్స్ కి ఎక్కువ Yes. ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బికాస్ ఆఫ్ ద టుడేస్ టెన్షన్స్ స్ట్రెస్ లైఫ్ అంటారా? అండ్ మోర్ ఓవర్ స్ట్రెస్ ఈజ్ ఓన్లీ ఆన్ ద ట్రాఫిక్. ఎస్ ఎస్ ట్రాఫిక్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి శ్రీశైలం హైవే అనేది సింగిల్ ట్రాక్ ఉంది. 6 ట్రాక్ ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. మనకి ఇక్కడ నుంచి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో మనకి తుక్కుగూడ అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంది. ఎస్ సో 30 minutes అంటే ఇట్స్ నథింగ్. ఎస్ మేడం, మీరు ఇందాక ఏఐ సిటీ అని చెప్తున్నారు కదా, ఒక్కసారి అంటే ఏఐ సిటీ అంటే ఏం వస్తాయి మీకు నెక్స్ట్? ఏఐసిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోన్ ఫ్యూచర్ సిటీలోకి వస్తుంది అనమాట. 140 acres దీనికి అలాట్ చేశారనమాట. దీంట్లో మీకు ఇన్నోవేటివ్ ఇంక్యుబేషన్ హబ్ అని, తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అని, అప్లికేషన్స్ అండ్ కొలాబరేషన్స్ సెంటర్ అని చెప్పి, ఎక్స్పీరియన్స్ సెంటర్ అని చెప్పి ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి మీకు కందుకూరులో స్కిల్ యూనివర్సిటీ అనేది 225 acres లో ఇచ్చారు కదా, అది ఆనంద్ మహేంద్ర అనే వారితో ఆల్రెడీ భూమి పూజ చేసి స్టార్ట్ అయిపోయింది. ఓకే, అండ్ మనకి వరల్డ్ ఫేమస్ మీకు చెప్పాను కదా, అది స్టేడియం 225 acres స్పోర్ట్స్ దీనికి హబ్ గా ఇచ్చారు కదా, దాంట్లో 225 acres లో ఆల్రెడీ వరల్డ్ ఫేమస్ స్టేడియం అనేది వస్తున్నది అనమాట. మ్యామ్ ఫైనల్ గా మరి ప్రైస్ కూడా చెప్పండి. ఇన్ని డీటెయిల్స్ చెప్పేసారు, ఒకసారి మాకు ప్రైస్ కూడా చెప్తే బాగుంటుంది. ప్రైస్ చాలా లో అండి, 12,500 అండి. అండ్ మీకు కమర్షియల్ అయితే వేరేగా ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ కి నార్త్ ఫేసింగ్ కి ఎక్కువగా ఉంటుంది. అండ్ మీకు కార్నర్ బిట్ ఎప్పుడైనా మీకు జనరల్ గా మార్కెట్ లో ఉండేది కార్నర్ రేట్ ఎక్కువనే ఉంటుంది. ఎస్ మేడం, మరి బ్యాంక్ డీటెయిల్స్ ఒకసారి. ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనం లోన్స్ ఇస్తున్నామండి. ఓకే ఓకే, అండ్ 70% వరకు కస్టమర్ కి లోన్ వస్తుంది. అండ్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి ఉంటుంది. కమింగ్ టు మరి రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంటేషన్ కానీ, ఇప్పుడు మీ దగ్గర మేము తీసుకున్నాము అంటే ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ కోసం అడుగుతారు కదా, మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ దేని కిందకు వస్తుంది రిజిస్ట్రేషన్ ఇక్కడ కొంటే మనకంటే? రిజిస్ట్రేషన్ అనేది మహేశ్వరంలో జరుగుతుందండి. ఓకే, రిజిస్ట్రేషన్ మనకి స్పాట్ రిజిస్ట్రేషన్. ఎస్ ఈ రోజు ఇప్పటి వరకు మన సన్షైన్ రికార్డులో స్పాట్ రిజిస్ట్రేషన్ జరిగాయి. ఎన్ని తీసుకున్నా ఈ రోజు పేమెంట్ మొత్తం అయిపోయిందా, రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతాయి. సో మేడం, మరి రియల్ ఎస్టేట్ భూమి ఉన్నటువంటి ఈ టైంలో మీరు వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. మరి మీ వెంచర్ గురించి హైలైట్స్ కానీ, లొకేషన్ హైలైట్స్ కానీ ఇవన్నీ కూడా మేము కూడా చూసుకుంటూ వస్తున్నాం. మీరు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్లీ మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు చెప్పేటంటే ఒక్క బుల్లెట్ పాయింట్ ఏమైనా ఉందా అంటే? మన వెంచర్ వచ్చేసి ఆమన్గంజ్ మున్సిపాలిటీలోకి వస్తుందండి. ఇది టోటల్గా 8 acres డిటిసిపి లేఅవుట్ అండి. దీంట్లో మనం అన్ని ఫెసిలిటీస్, ఆల్ ఫెసిలిటీస్, ఇంతవరకు మనం చెప్పిన అన్ని ఫెసిలిటీస్, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, రెయిన్ హార్వెస్టింగ్ పిట్ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, సెక్యూరిటీ 24 కానీ, అండ్ టోటల్గా కాంపౌండ్ వాల్ కానీ, మొత్తం ఎవ్రీథింగ్ ఆల్, ఇది లేదు అనేటట్లు లేకుండా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఈ రేట్ ఉంది. మీరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రేటు ఖచ్చితంగా కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకనంటే ఈ రేట్ మళ్ళీ ఎప్పుడు ఉండదు, అదే రైజ్ అయిపోతుంది అంటారు. రేజ్ ఫుల్ అవుతుంది, ఎస్ రైజింగ్ లోనే ఉంటుంది. ఇప్పుడు మీకు లాంచింగ్ పీరియడ్ నుంచి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి మీరు చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా త్వరగా తీసేసుకోమంటున్నారు. Yes. ఎందుకంటే 4th సిటీ ఫ్యూచర్ సిటీగా మారిపోతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రైస్ ఇప్పుడు మీకు మార్కెట్ మొత్తము సౌత్ జోన్ లోకే కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. సో మాకు కస్టమర్లు కూడా సౌత్ జోన్ అనే అడుగుతున్నారు అనమాట. సో దీని దగ్గరలో అంటే ఆమన్గల్ లోకి ఉంది కాబట్టి రేట్ అనేది చాలా 100% హైక్ అయ్యే ఛాన్సెస్ కాదు, హైక్ అవుతాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీ ఒక ఫ్రెండ్లీ లొకేషన్ లో ఒక మంచి వెంచర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా చూడండి. మరి ఈ టైంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఒక భూమ్ లానే ఉంది, ఒక రికార్డ్ సృష్టించింది అనుకోవాలి. మరి ఇప్పుడు కొన్న రేట్ రేపు ఫ్యూచర్ లో అంటే 4th సిటీ ఫ్యూచర్ సిటీగా మారబోతుందని చెప్పారు కదా, ఖచ్చితంగా ఈ రేటు అప్పుడు ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం? డిటిడిసి అప్రూవల్ ఉంది, 100% సెక్యూరిటీ ఉంది, 100% వాస్తు ఉంది, మంచి ఫెసిలిటీ సరౌండింగ్స్ లో కూడా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఏఐ కానీ, కంపెనీసే కానీ, ఇంకా మెడికల్ కానీ, ఎడ్యుకేషన్ హబ్స్ కానీ చూసాం కదా మనము. వస్తున్నటువంటి వేలో కూడా కొన్ని మేము కవర్ చేసాము. ఫ్యాబ్ సిటీ కానీ, ఇంకా మైసిగండి మైసమ్మ టెంపుల్ నే చూపించాను మీకు. ఇంకా పిరమిడ్ 5,000 మంది ఒకేసారి ధ్యానం చేసినటువంటి ఒక శిబిరం. ఎందుకంటే ఈ మంచి కాలంలో స్ట్రెస్ లైఫ్ ఎక్కువైపోతుంది, ఉద్యోగ విషయంలో కానీ ఎక్కడైనా పరిధిలో చూసుకుంటే మనకి స్ట్రెస్ కదా. చాలా మంది ఏంటంటే నేచర్ క్యూర్ అలాంటి వాటి దగ్గరికి వచ్చి కొంచెం రిలాక్సేషన్ కోసం కూడా ఇలాంటి శిబిరాలు వాడడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి శివం కౌంటీలో ప్లాట్ బుక్ చేసేసుకోండి. త్వరగా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. త్వరగా బుక్ చేసుకోండి, ప్లాట్ మీ చేతిలో ఉంటుంది. ఇప్పుడు కనుక బుక్ చేసుకోకపోతే ముందు ఫ్యూచర్లో చాలా రేట్స్ పలకపోతున్నాయని చెప్పేసి మేడం చెప్పారు కదా. మరి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐటెంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.